రెండు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం అయిపోయి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. వెంటనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ను బృహత్ కార్పొరేషన్గా తీర్చిదిద్దినాం అని చెప్పుకుంటూ కొన్ని లీకేజ్ ఇచ్చారు గవర్నమెంట్. ఏమనంటే అఫీషియల్ లీకేజ్ ఏంటంటే 3 కార్పొరేషన్ చేస్తాం, లేకుంటే 4 చేస్తాం, 3 అయితే గ్యారంటీ అని ఇచ్చారు. కానీ ఏమైంది, ఈ లోపల మరి ఏమనుకున్నారో బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ 650 జిహెచ్ఎంసీ గతంలో 650 చదరపు కిలోమీటర్లు ఉంటే 2050 చదరపు కిలోమీటర్ల పరిధి విస్తరించింది. 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ చేరడం వల్ల మొత్తం మీద బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ కొనసాగిస్తారని నిర్ణయానికి వచ్చి గతంలో 150 వార్డులు జిహెచ్ఎంసీలో ఉంటే ఇప్పుడు ఈ 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ కలిసినాయి కనుక పరిధి పెరిగింది కనుక దీన్ని 300కు వార్డులకు విభజించామన్నారు. 300 వార్డులు ఫిక్స్ చేశారు మొట్టమొదటి. దాన్ని ఆహ్వానించారు. ఎందుకంటే గతంలో 100 వార్డులు ఉంటే ఎంసీహెచ్లో జిహెచ్ఎంసీ కాగానే 2007లో కేవలం 50 పెంచింది. పెంచడంతో పాటు ఆ 50ని కూడా మొత్తం శివారు ప్రాంతాల్లో అప్పుడు 12 మున్సిపాలిటీలు కట్టింది. రామచంద్రాపూర్, పటాన్ చెరువు, అట్లాగే మల్కాజ్గిరి, అల్వాల, కూగటిపల్లి, కుత్బుల్లాపూరు, అట్లానే మనకు ఉప్పలు, ఎల్బీ నగరు, గడ్డి అన్నారము, ఇవన్నీ కలిసినాయి కదా. ఇవన్నీ కలిసినాయి. 12 మున్సిపాలిటీలు కలిసినప్పుడు కేవలం 50 సీట్లే పెంచారు. కానీ వాళ్ళు 20+7 మున్సిపల్ కార్పొరేషన్లు 7, 20 ఏమో మున్సిపాలిటీలు కలపడం వల్ల దాదాపు 1.5 కోటి జనాభాకు చేరుకుంది మొత్తం గ్రేటర్ హైదరాబాద్, బృహత్ హైదరాబాద్. కానీ 1.5 కోటి జనాభాకు విభజించే పద్ధతిలో 300 సీట్లు పెంచారు. బాగానే ఉంది. ఈ 300 సీట్ల డిలిమిటేషన్ చిక్కుముడి విడతలేదు. డిలిమిటేషన్ ఏం చేశారంటే గతంలో ఉన్న హైదరాబాద్ కోర్ ఏదైతుందో మనకు హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీ కానీ లేకుంటే పాత ఎంసీహెచ్ ప్రాంతాల్లో గతంలో 100 ఉండే కదా, ఆ 100 అట్లే ఉంచి మిగతాది 50 పంచారు మిగతా వాటికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ కోర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీతో సహా ఇంకో 25 సీట్లు పెంచుతున్నారట. ఇది 300లో అది పోతుంది. మళ్ళీ అంతకుముందున్న జిహెచ్ఎంసీలో కూడా మరొక 25 సీట్లు, అంటే పెంచిన 150లో ఇప్పుడు 50 సీట్లు మళ్ళీ పాత హైదరాబాద్కే పోతున్నాయి. ఈ మిగిలిన 100, ఈ 100ను ఇప్పుడు 20 మున్సిపాలిటీలు లేకపోతే 7 కార్పొరేషన్లు కలిపి పంచడం వల్ల నష్టం ఏమైందంటే పెద్ద నియోజకవర్గాలే బయట మిగిలిపోతున్నాయి. 20,000 ఓట్లకు 60,000 ఓట్లు, 20-60 కూడా కాదు, గట్టిగా మాట్లాడితే 20-80, ఒక్కోసారి 80,000 పైగా ఒక వార్డులో ఉంటున్నాయి, 20,000 కొన్ని వార్డులలో ఉంటాయి. అంటే ఓల్డ్ సిటీలో ఇప్పటికీ గతంలో జరిగింది అదే. ఇప్పుడు 1,00,000 చిల్లరనేమో షేర్లింగంపల్లి కార్పొరేటర్కి ఉంటుంది, మొన్నటిదాకా ఉన్నది. ఒక 20,000-25,000 30,000 లోపలనేమో ఓల్డ్ సిటీలో ఉంటున్నాయి వార్డులు. ఇది తప్పు కదా. కనుక 5% నుంచి 10% దాటకుండా ఉండాలి ఏ వేరియేషన్ ఓటర్ల విషయంలో, జనాభా విషయంలో కూడా. కనుక మీరు జనాభా లెక్కలు 2011 ఉన్నాయి కనుక దాన్ని ఇప్పుడు మనం చేయలేము. కనుక ఓటర్లు అయితే లిస్ట్ కొత్తది కదా, ఇది కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారం జనవరి 1కు రేపు వస్తుంది కదా, దాని ప్రకారం జనవరి 1కు మన అఫీషియల్ లిస్ట్ వచ్చేస్తుంది మనకు జిహెచ్ఎంసీది. అప్పుడు దాని ప్రకారం ఎక్కడ కూడా పొల్లు పోకుండా ఈ 300 వార్డులలో, ఇప్పుడు ఉదాహరణ 1,50,00,000 జనాభా ఉందనుకుందాం, 300 వార్డులు ఉన్నాయి కదా, దాని ప్రకారం ఒక్కొక్క వార్డుకి ఎన్ని రావాలో అంతే చేయండి. అంటే 5% అటు ఇటుగా. అప్పుడు డిలిమిటేషన్లో కొన్ని చిక్కులు ఉంటాయి. కర్ణన్ గారు స్పెషల్ ఆఫీసర్, ఆయన ఏం చెప్పిండంటే, అయ్యా మన నాలాల డౌనా, నాది అడ్డం, మూసీ నది అవతల యువతలు ఉండేది అనుకోండి, అవతల యువతల నుంచి చాలా, కానీ మూసీ నది యువతల కూడా వార్డు సాగం రావద్దు కదా. కనుక కార్పొరేటర్ వార్డు చేసేటప్పుడే మీరు భౌగోళిక సరిహద్దులను కానీ కొంచెం పుణ్యక్షేత్రాలు లేకపోతే గతంలో సేమ్ ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా చేస్తారో అవే మార్గదర్శకాలు దీనికి ఉంటాయి. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఒక నియోజకవర్గానికి అంటే ఒక వార్డు ఇంకో వార్డు మధ్యన ఓటర్ల తేడా 5 నుంచి 10% దాటవద్దు. అంటే ఇప్పుడు ఒక వార్డులో 150 కదా, 300 అంటే 50,000 దాటకుండా ఉండాలి. ఉదాహరణకు 50,000 జనాభా దాటవద్దు. 1,50,000 జనాభా అనుకున్నప్పుడు 300 వార్డులు విభజిస్తే 50,000 అవుతుంది ఒక్కొక్క వార్డుకు. 50,000 జనాభా అంటే 55 ఉండొచ్చు, 45 ఉండొచ్చు. 5% తక్కువను, 5% 10% ఎక్కువను, అంతే కదా. కనుక 10% పెట్టినా కూడా 55 దాటది, 45 కన్నా లోపల ఉండదు. కనుక ఆ రకంగా 45 నుంచి 55,000 మధ్యన ఒక వార్డును విభజన చేస్తే అప్పుడు ఏమైందంటే మొత్తం 300 వార్డులకు ఒక న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా అన్యాయం జరిగింది ఏంటంటే సంతుష్టీకరణ రాజకీయాల వల్ల ముస్లిం ఏరియాల ఏదైతే ఓల్డ్ సిటీలు ఉందో, ఓల్డ్ సిటీలో తక్కువ ఓటర్లకు కార్పొరేటర్ ఉంటారు. షేర్లింగంపల్లి దగ్గర 1,00,000 ఓటర్లకు కార్పొరేటర్ ఉంటారు. తప్పు కదా ఇది. అంటే ఒకే కార్పొరేటరు 1,00,000 ఓట్లతో గెలిచిన కార్పొరేటర్కి అదే సమాన హోదా, 30,000 ఓటర్లు ఉన్న దగ్గర గెలిచినప్పుడు కూడా అదే సమాన హోదా, కరెక్ట్ కాదు కదా. కనుక ఈ వేరియేషన్ తొలగించాలని చెప్పి నిన్న జిహెచ్ఎంసీ
స్పెషల్ మీటింగ్ మీద పెట్టారు. ఇవాళ 17వ తేదీ నాటికి అభ్యంతరాల స్వీకరణ కూడా అయిపోద్ది అన్నారు. అభ్యంతరాలు ఇప్పటికే 3,000 నుంచి 4,000 అభ్యంతరాలు వచ్చినాయి అంటున్నారు. మరి ఇన్ని అభ్యంతరాలు ఎప్పుడు తీరుస్తారు? ఈ జనవరి 1 లోపల ఎప్పుడు దీన్ని మన నోటిఫికేషన్ ఇస్తారు? కనుక దీని మీద స్పెషల్ మీటింగ్లో స్పష్టంగా ఎవరైతే హైదరాబాద్ నగర మేయర్ ఉన్నారో ఆమె గద్వాల విజయలక్ష్మి, నాకు కూడా తెలియదు ఈ డెలిమిటేషన్ ఎట్లా చేసిందో అన్నది. అయ్యా ఏ బేస్ చేసుకున్నారని ప్రతిపక్షాలన్నీ అడిగినాయి. ఇవన్నీ ప్రస్తావించారు. తలసాని శ్రీనివాసరావు, దానం నాగేందర్, అధికార పక్షం గాంధీ కూడా కాదు, బాల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కదా అధికార పక్షం. అట్లాగే అరికపూడి గాంధీ ఫిరాయించిన ఎమ్మెల్యే కదా, అధికార పక్షంతో సొమ్ముగాస్తున్నాడు కదా. ఇట్లా నేను చెప్పేది దానం నాగేందర్ అంతే కదా, ఫిరాయింపు ఎమ్మెల్యే కదా. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇటుపక్క బీఆర్ఎస్, బీజేపీ అందరూ కూడా దీన్ని ప్రశ్నించారు. నిన్న బీజేపీ ఒక సూటి ప్రశ్న వేసింది ఏంటంటే, మీరు హైదరాబాద్లో ఓటు సీట్లలో మరో 25 సీట్లు ఎట్లా పెంచుతారు? ఇప్పటికే 30,000 దాటకుండా ఉన్నాయి ఈ కార్పొరేషన్ వార్డులో ఓటర్లు. మరి మీరు మిగతా దగ్గర లక్ష్య పెట్టి ఇక్కడ కేవలం 30,000తో ఎట్లా మీరు వార్డు విభజిస్తారు? ఇది ముస్లింను సంతృప్తిపరచడానికే దారుస్సలం అంటే మనకు ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న వాళ్ళ సూచన మేరకు చేశారు. మీరు ముస్లిం సంతుష్టీకరణ చేస్తున్నారు అని చెప్పి బీజేపీ విమర్శిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఏమంటుందంటే అది అన్నది, ఎందుకంటే సెక్యులర్ పార్టీ అనుకుంటుంది కదా, అది డైరెక్ట్ బహిరంగంగా ఈ విషయం చెప్పదు. వాళ్ళు ఏమంటారంటే తేడాలు ఉన్నాయి. కర్ణన్ గారు దీనికి వివరణ ఇస్తూ అది కూడా తప్పే చెప్పిండు అంటున్నారు. కర్ణన్ గారు ఏమన్నారు, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ పాటించడం అన్నాడు. రూల్స్ పాటించినప్పుడు మరి ఇంత తేడా ఎందుకు వచ్చింది? 25,000 30,000 ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఇట్లా 1,00,000 కార్పొరేటర్ ఎట్లా ఉంటాడు? మరి తప్పు కదా, వాళ్ళు చెప్పిందే నేరం కదా. అందుకని ఎవరి ద్వారా చేసిందంటే మున్సిపాలిటీకి సంబంధం లేకుండా, కార్పొరేటర్కి సంబంధం లేకుండా, ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా చేసిందంటే మనకు అర్థమవుతుంది. దానిలో స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, మన సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మరి చెన్నారెడ్డి మానవ కేంద్రంలో ఉంటాయి, వాళ్ళు మేము కలిసి అధికారులందరూ కలిసి చేసిండ్రు. అంటే డ్రోన్ కెమెరాలు పెట్టుకొని పైనుంచి పెట్టుకొని మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని చూస్తే లాభం లేదు కదా, ప్రజలు ఉన్నారు కదా. అందుకని కలిపేటప్పుడు ఆలోచించినట్టే ఈ వార్డుల విభజన కూడా సరైన విధంగా చేయాలని చెప్పింది. దాని మీద కోర్టులో పిటిషన్ పడ్డది, ఇంకా పూర్తి తీర్పు రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు కొత్తగా వార్డులు ఏవైతే మీరు అనుకుంటున్నారో దాన్ని ఏ వార్డులు విభజించారో అది వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని ఇవాళ హైకోర్టు ఒక సూచన ఇచ్చింది. మరి హైకోర్టు సూచన ఇచ్చింది కానీ ఈ 17కి అయిపోతుంది కదా అభ్యంతరాలకు, మరి గూగుల్ మ్యాప్లో అన్నీ చేసుకొని మీరు చేసుకుంటే ఇవాళ దాన్ని బహిరంగంగా వెబ్సైట్లో పెట్టమంటే వెబ్సైట్లో పెట్టి చూసుకున్నాక సామాన్య ప్రజలు కూడా మళ్ళీ కంప్లైంట్ చేద్దాం అనుకుంటారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే కోర్టు ఇంకో డైరెక్షన్ కూడా ఇవ్వాలి. ఎక్కడి దాకా అంటే 1 జనవరి దాకా అప్లికేషన్ మళ్ళీ ఈ 13 రోజులన్న కనీసం, ఇప్పుడు వారం రోజుల టైం ఇచ్చారు, ఇంకో 13 రోజులు 1 జనవరి దాకా ఇవ్వండి అని చెప్పి 1 జనవరి తర్వాత ఏదో కొత్త ఓటర్ లిస్ట్ వస్తుందో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఓటర్ల మన ఈ వార్డు విభజన చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వార్డు విభజన పొరపాటు ఇప్పుడు జరిగితే మళ్ళీ ఇప్పటింతలో మళ్ళీ డిలిమిటేషన్ జరగదు. అది కాకుండా ఎన్నికల కమిషను మన కేంద్ర ప్రభుత్వము ఏదైతే జనాభా లెక్కలు చేస్తుంది కనుక 2026 మార్చి తర్వాత మనకు వెంటనే మనకు కావాల్సింది మన హద్దులు మార్చడానికి వీలేదని ప్రభుత్వం కొత్తది తీసుకొచ్చింది. నేను ఏమంటున్నానంటే మార్చి లోపల చేస్తే ఎవరు వద్దన్నారు, మార్చి తర్వాత చేయొద్దు అంటుంది. ఎందుకంటే జనగణనకు ఓ లెక్క పెట్టారు, రేపు 2026 మార్చి 31 దాకా ఈ హద్దులు మార్చుకోవచ్చు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇష్యూ అవుతుందో జనగణనకు అది దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది కనుక ఎలాంటి ఎల్లలు మారడానికి వీలేదు. ఇప్పుడున్న రాజకీయ ఏవైతే మనకు ఎల్లలు ఉన్నాయో అది జిల్లాలు కావచ్చు, వార్డులు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లాలు ఏవైనా సరే ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఏ మార్పులు చేయొద్దు. అది 2026 మార్చి దాకా ఉంది కనుక ఈ 3 నెలలు అది చేసుకోండి. జనవరి 1 దాకా అభ్యంతరాలు స్వీకరించి డిసెంబర్ 31 వరకే. తర్వాత జనవరి 1కి వచ్చే ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది కదా, అంటే మళ్ళీ సమ్మరీ రివిజన్ తర్వాత ఆ లిస్ట్ను ఆధారం చేసుకొని, ఇట్లాగో మన దగ్గర ఎస్ఐఆర్ లేదు ఇప్పుడంతలా కనుక ఆ లిస్ట్ను ఆధారం చేసుకొని మొత్తం ఈ 300 వార్డులను 50,000 ఓటర్లకు మించకుండా చేయండి, అందరికి సమాన న్యాయం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే ఏ వార్డు కార్పొరేటర్ గెలిచినా ఆ వార్డులో 50,000కి మించి ఓట్లు ఉండవు. మేము కూడా 50,000 మందితో గెలిచినా మీరు కూడా 50,000 మంది అని ఇక్కడ ఒకటి వస్తుంది కనుక ఆ రకంగా ముందుకు పోతే మంచిది. లేకపోతే ఇట్లాగే వార్డు విభజన జరిగితే మళ్ళీ కోర్టులు కేసులు పడతాయి, మళ్ళీ వాయిదా పడుతుంటుంది, ఇంకా డిలే అవుతుంది కనుక ఏం లేదు. ఇప్పటికీ కోర్టు కేసులు పడితే ఓ సూచన చేసింది హైకోర్టు, ఏమని మీరు వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, పెట్టినాక అభ్యంతరాలు స్వీకరించండి, ఆ తర్వాత మరి మిగతా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే జిహెచ్ఎంసీ వార్డులో విభజన లొల్లి ముగియాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి
మొత్తం మీద మళ్ళీ జిహెచ్ఎంసీలో తీర్మానం చేసి ఆ ప్రకారం అన్ని వార్డులు సమానమైన ఓటర్లతోని కొంచెం ఎక్కువ తక్కువ 5% తేడాతోని చేస్తే మంచిది. దాని ప్రకారం ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నాను.